మొన్న 103వ సవరణ ద్వారా బీజేపీ గవర్నమెంట్ 103వ సవరణ ఈడబ్ల్యూఎస్ పేరుతో మీరు ఇంతకుముందు చాలా స్పష్టంగా చెప్పారు. రాజకీయ స్వాతంత్రం, సమానత్వం, ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం, ఈ సమానత్వం అనేటువంటి వాటను మర్చిపోయి ఆ ప్రియాంబుల్ను మర్చిపోయి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. తన తీర్పుకు తాను ప్రియాంబుల్కు వ్యతిరేకంగా తాను ఇచ్చిన దాన్ని ఎలా చూడాలి? ప్రియాంబుల్లో మీరు అన్నట్టు సోషల్ జస్టిస్ అని ఉంది. అవును, సామాజిక న్యాయాన్ని సాధించడానికి అంబేద్కర్ గారు ఏ రకంగా మనం సాధించగలం, రిజర్వేషన్లన్నీ కూడా దానిపై ఆధారపడి రిజర్వేషన్ అనే ఇది తీసుకొచ్చాడు. రిజర్వేషన్లో మనం ఆర్టికల్ 15, 16 ఇవన్నీ కూడా రిజర్వేషన్ గురించి మెన్షన్ చేస్తే అసలు యాక్చువల్గా అది సమానత్వం గురించి, డిస్క్రిమినేషన్ ఉండడానికి వీల్లేదని రాసినటువంటి దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. 15(4) ఒక ఎగ్జామ్షన్, కులం కానీ మతం కానీ ఈ ప్రాతిపదిక మీద వివక్ష ఉండడానికి వీల్లేదు భారతదేశంలో అంటూ దానికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. ఆ ఎగ్జామ్షన్లో భాగంగానే ఎడ్యుకేషన్లోను ఉద్యోగాలలో రిజర్వేషన్ ఆర్టికల్ 16 ఇవన్నీ వచ్చాయి. దానికి కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చారు. అందులో అంబేద్కర్ గారు ఏం రాశాడు, ఎడ్యుకేషనల్లీ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాశాడు. అంతే తప్పించి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని రాయలేదు. అంటే ఏంటి, వేలాది సంవత్సరాలుగా కులతత్వం వల్ల, కుల వివక్ష వల్ల అన్యాయానికి బలైపోయిన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలకు కొన్ని హక్కులు కల్పించాలంటే వాళ్ళు కొన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ కావాలి. మిగతా వాళ్ళతో సమానంగా పోటీ చేయ అవకాశం లేకుండా మీరే చేశారు. చదువు లేకుండా చేసి వాడిని సోషల్లీ డిజేబుల్డ్ చేశారు, కుంట్రోడ్ని చేసి పారేశారు సోషల్గా. నువ్వు నాతో పరిగెట్టంటే ఎలాగా? ముందు ఆ కాలుని బాగు చేయాలని, కుంటుతున్నటువంటి కాలుని బాగు చేయాలి. బాగు చేశాక నాతో సమానంగా పరిగెట్టని చెప్పాలి తప్పితే ఈక్వలైజ్ ఫస్ట్ దెన్ ఈక్వల్ ట్రీట్మెంట్ అని ఆయన చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఏదైతే 103వ ఇచ్చేశారు సవరణ ఏదైతే చేశారో ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అన్నది ఇది దేశమంతా కూడా ఈ రోజున చాలా పెద్ద విమర్శ జరుగుతుంది దీని మీద. అసలు రాజ్యాంగం అంగీకరించిన అంశం. మీరు ఎట్లాగా కోర్టు, మీ కోర్టే 50% మించి ఉండడానికి రిజర్వేషన్ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు 60% మీరే చేస్తారు. 50% దాటితే ప్రతిభ దెబ్బతింటుంది భారతదేశంలో అని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. చాలు ఓ 50% అంటే ప్రతిభ లేని వాళ్ళ కింద లెక్క, లేకపోతే ఏంటి మీ ఉద్దేశం? ఇప్పుడు ఈ రోజున ఏం చేసింది, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్. ముందు నుంచి కూడా 50% అంతా కూడా ఓసీలే అనుభవిస్తున్నారు. ఓన్లీ 50% రిజర్వేషన్.